అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామం అలాగే లలితా సహస్రనామం ఇవి పఠించడానికి మనం పాటించాల్సిన నియమాలేంటి, విధి విధానాలేంటి అడిగి తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య నిపుణులు సుద్దపల్లి నాగరాజు గారిని. సార్ నమస్తే. సార్ నమస్తే. సో విష్ణు సహస్రనామం అలాగే లలితా సహస్రనామం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము. చాలా మంది మేము చదువుతున్నాం అని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. సో ఈ రెండింటిని చదవటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, అలాగే నియమాలు ఏంటి సార్? ఇక్కడ నమస్తే అమ్మా. ముందుగా ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని, లలితా సహస్రనామాన్ని ఎందుకు చదవాలి అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత నియమాలు, ఇవి ఎలా ఉంటే నియమం అంటే మనం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామాన్ని చదవటం ద్వారా మనం ధైర్యాన్ని పొందొచ్చు. అలాగే లలితా సహస్రనామాన్ని చదవటం ద్వారా మనం ధైర్యాన్ని పొంది ముందుకు వెళ్ళవచ్చు. ధైర్యం ఉంటేనే ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తాం. అంటే ధైర్యాన్ని వదలనప్పుడు విజయం ఆటోమేటిక్గా నీ పక్కన ఉంటుంది. కాబట్టి ధైర్యాన్ని కలిగించాలి అంటే మాత్రం ఈ రెండు మనకి ఉపయోగపడతాయి. కాకపోతే వీటికి నియమాలు అనేటువంటివి మనం పెట్టుకున్నటువంటివి. ఇప్పుడు విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు ఎక్కడ చదివాడు? అంపశయనం మీద. ఆయన మహాభారత యుద్ధంలో ఆయన్ని బాణాలతో కొట్టి ఆయన మరణ వేదంలో ఉన్నప్పుడు ఆయన మరణ వేదాన్ని మరిచిపోయేదానికి విష్ణువుని స్మరిస్తూ ఆ ధైర్యంతో నేను భగవంతుణ్ణి చేరాలి అన్నటువంటి దీంతో ఆయన భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని పఠించాడు. అలాగే లలితా సహస్రనామాన్ని మన వాళ్ళు దానికి ఒక అమ్మవారికి ఈ దీపం పెట్టాలి, నిమ్మకాయ దీపం పెట్టాలి, లేకపోతే ఎన్ని ప్రసాదాలు చేయాలి, లేకపోతే నవరాత్రుల్లోనే చేయాలి, ఇట్లాంటిదేం లేదండి. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టే భీష్ముడు అంపశయనం మీద ఉండి కూడా భగవంతుణ్ణి స్మరించాడు. కాబట్టి భగవంతుణ్ణి స్మరించేదానికి విష్ణు సహస్రనామం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు. నా దృష్టిలో రెండు ఒకటే. ఎలా అంటే విష్ణు సహస్రనామంలో భగవంతుడిని నారాయణ అంటాం, ఇక్కడ లలితా సహస్రనామంలో అమ్మవారిని నారాయణి అంటాం. రెండు ఒకటే. ఈ విశ్వశక్తిని ఎవరెవరు దృష్టితో ఒక్కొక్క దృష్టితో చూసి వాళ్ళు కొన్ని పేర్లు పెట్టారు. ఇప్పుడు పార్వతి ఉవాచ అని చెప్తారు, భీష్మ ఉవాచ అని చెప్తారు, తర్వాత ఇలాగా అర్జున ఉవాచ అని చెప్తారు, భగవంతుని యొక్క కృష్ణ ఉవాచ అని చెప్తారు, భగవాన్ ఉవాచ అని చెప్తారు, ఇలాగ రకరకాలుగా చెప్తారనమాట. కాబట్టి దానికి నాకు తెలిసినంత వరకు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని గుర్తించి ఆ విశ్వశక్తిని శృతించుతూ ఆ విశ్వశక్తి నాకు మేలు చేస్తుంది అని మేలు చేయటానికి దానికి నియమమే లేదండి. ఎలా అంటే పొలం దుంతూ కూడా మరి బమ్మెరపోతన మరి భగవంతుని శృతించాడు. ఆయనకి భాగవతాన్ని తెలుగులోకి అనువదించేదానికి బమ్మెరపోతన అద్భుతంగా, అంటే మన వాళ్ళు భారతాన్ని రాసిన ఆయన భాగవతాన్ని రాశాడు, తెలుగు ఆంధ్రీకరించారు. కాబట్టి బమ్మెరపోతను రాసేటప్పుడు మరి ఆయన వ్యవసాయం చేసేవాడు. మరి భగవంతుడికి నియమం ఏముంటుంది? నియమం అనేటువంటిది ఏమిటంటే మనలో ఉన్నటువంటి అంతఃకరణ శుద్ధి ఏదైతే ఉందో అది తప్పినప్పుడు నియమం, అది తప్పనప్పుడు ఎటువంటి నియమం లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునేవాడికి, భగవంతుణ్ణి స్మరించాలనుకునేవాడికి ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, ఇలా చేస్తే భగవంతుడు కరుణిస్తాడు, అలాంటి ఏమీ ఉండవు. మనకి ఎప్పుడైతే నియమం తప్పుతుందో అప్పుడు నియమం పెట్టుకుంటాం. నియమం తప్పటం అంటే అబద్ధాలు ఆడటం, ఎదుటివాడికి హాని చేయటం, లేచిన దగ్గర నుంచి ఎదుటివాడి నాశనాన్ని కోరుకోవటం, లేకపోతే ఈ సృష్టికి విరుద్ధంగా నడుచుకునేటువంటి వాడెవడైతే ఉంటాడో వాడిని కంట్రోల్ చేయటం కోసం ఒక నియమం పెడతాం. ఏమని? ఇదిగో ఇన్ని గంటల నుంచి ఉదయాన్నే లెగవాలి, ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి, నువ్వు ఒక్కడవే పూజా గదిని శుభ్రం చేసుకోవాలి, నువ్వే అలంకరించుకోవాలి, నువ్వే ప్రసాదాలు చేయాలి. మన వాళ్ళు ఊరికి పెట్టలేదు ఈ నియమాలన్నీ కూడా. ఎందుకు పెట్టారంటే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలన్నిటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేసేదానికి ఒక నియమం పెట్టారు. ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కఠిన నియమాలు ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు అంటే అలా లేకపోతే భగవంతుడు నేను కరుణించడని చెప్తారు. అలా నియమం ఉంటేనే నీకు కరుణించేవాడు భగవంతుడైతే ఆడు భగవంతుడే కాదు. నీ కోసం పెట్టారు అవి, భగవంతుని కోసం కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి మీద నీకు ప్రేమ ఉండాలి, ఆయనకి నీ మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడువేం కాదు. అంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనకు వస్తుంది ప్రేమ. అంతవరకు ఆయనకి నీ మీద ఏమో ప్రేమ ఉండిపోదన్నమాట. నువ్వు ప్రేమ పెంచుకోవాలి. ముందు మనం ప్రేమ
భగవంతునితో మనం అటాచ్మెంట్ పెంచుకునే దానికి ప్రయత్నం చేసి అటాచ్డ్గా ఉన్నప్పుడే అప్పుడు భగవంతుడు నీ మీద ప్రేమతో నువ్వు చూసే దృష్టిని, నువ్వు తండ్రిగా భావిస్తే ఆయన నేను బిడ్డగా భావిస్తాడు, నువ్వు సకుడుగా భావిస్తే నేను సఖిగా భావిస్తాడు, అలాగే నువ్వు మామ అంటే నేను అల్లుడా అని చూస్తాడు. అది మనకి సాయిబాబా చరిత్రలో మనకు తెలుస్తుంది. అంటే భగవంతుడితో మనం ఉండే అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ అటాచ్మెంట్కి తగ్గట్టుగా నీకు ఆయన అనుకరిస్తాడు, అంటే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప మనం భగవంతుని కోసం నేను నియమాలు ఉంటున్నాను ఎవరు ఉండమన్నాడు, నిన్ను ఎవరు ఉండమని చెప్పలేదు అక్కడ. కాబట్టి విశ్వసహస్రనామైన లలితా సహస్రనామైన చదవటం ద్వారా నాకు తెలిసినంత వరకు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ కూడా తగ్గించుకునేందుకు అది బాగా ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి భయం అనేటువంటి దాన్ని దూరంగా పారదోలేదానికి విశ్వసహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే వీటిని చదివి ఒకసారి చదవటం ద్వారా కాదు, కొన్ని వేల సార్లు మనం దాన్ని మననం చేయటం ద్వారా మనకు ఒక వాక్శుద్ధి లభిస్తుంది. ఈ వాక్శుద్ధి ద్వారా మనకు ఒక ప్రయత్నం చేస్తాం నియమం ద్వారా. అంటే నియమం పెట్టుకుని ఉదయాన్నే లేగవటం, స్నానం చేయటం, భగవంతుని దగ్గర కూర్చొని అదే పనిగా కూర్చొని పనులు మానేయమని చెప్పట్లేదు. పని చేసుకుంటూ కూడా నీ స్పృహలో ఉండి భగవన్ నామస్మరణ చేసుకోవటంలో తప్పులేదు. నీ స్పృహలో ఉండాలైతే. అంటే బండి మీద పోతా నేను నారాయణ అంటే కుదరదు, ఎదురు వచ్చి కుదుతాడు నారాయణ. కాబట్టి అట్లా కాదు, స్పృహలో ఉండాలి. నీ స్పృహ నీ డ్రైవింగ్ నీ దాని మీద ఉండాలి, స్మరణ స్మృతి భగవంతుడి మీద ఉంది. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ పని మాత్రం చేయమాకండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చేయమాకండి, వర్క్ చేసేటప్పుడు చేయమాకండి. దానికంటూ ఒక సమయాన్ని కేటాయించుకోమన్నాడు. అదే నియమం. ఎందుకని ఎందుకని ప్రాతః కాలాన్ని లేచి నువ్వు స్నానం చేయటం ద్వారా నీకున్నటువంటి శరీర దీనికి హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చేయటం ద్వారా హాయిగా ఉంటుంది. లేదా మళ్ళీ సాయంత్రం పూట కూడా మనం తిరిగి పని నుంచి వచ్చి అలసి మనం ఉన్నప్పుడు మంచిగా స్నానం చేసి మనం భగవంతుని దగ్గర ఒక స్థానాన్ని ఏర్పరచుకొని, అంటే మన ఇంట్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఒక భగవంతుని అక్కడ మనం ఒక మూర్తిని మనం పెట్టుకొని మనం ఈ విష్ణు సహస్రనామాన్ని అలాగే లలితా సహస్రనామాన్ని మనం చదవటం ద్వారా మనకంటూ తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ, మీరు చదివి చూడండి మీకు తెలుస్తుంది. ఒకసారికి రాదండి, దయచేసి దాని ప్రయత్నం చేయాలి. ఎన్నాళ్ళు సార్? ఒక 41 days అని ఇక్కడ మండలం అని చెప్తారు మన వాళ్ళు. ఎందుకంటే 42 రోజులు మండలం అంటాం. ఈ మండలం రోజులు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. అయ్యప్ప మాల వేసుకునేటువంటి వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా మండలం రోజులు మీకు పూజ చేస్తారు, తిరుగుతాం. ఎందుకు చెప్పమంటారా? అక్కడ కొండ ఏదైతే ఉందో పంబానది నుంచి మనం వెళ్ళి నడిచేటప్పుడు అవి చాలా మొనతేలినటువంటి రాళ్ళు ఉంటాయి అక్కడ. అవి మనం ఇక్కడ చెప్పులు వేసుకొని తిరిగితే అక్కడికి పోయినప్పుడు చీరుకుపోతాయి. అదే ఈ 40 రోజులు ఇక్కడ మనం మామూలుగా నడవటం, మొదట 4 రోజులు మనకి నడవలేకపోతాం, ఆ తర్వాత అలవాటు అయిపోతే నడుస్తాం. అందుకోసం అలవాటు చేయటం కోసం ఆ 42 రోజులు, అంటే 42 రోజులకి మన శరీరం ఒక అలవాటుకి ఖచ్చితంగా అలవాటు పడుతుంది అన్నటువంటి ఒక సిస్టమ్ ఉంది. అందుకని ఆ 40 రోజులు ఒక నియమం పెట్టుకొని నీకు ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ వదిలేసి, అంటే ధూమపానం చేసేవాడు ధూమపానాన్ని వదిలేయటం, మద్యపానం చేసేవాడు మద్యపానం వదిలేయటం, అబద్ధాలు చెప్పటం ఆపేయటం, ఇలాగా నియమంగా మితంగా భోజనం తీసుకోవటం, ఇట్లాగా ఉదయాన్నే ప్రాతకాలాన్ని లెగిసి శుభ్రంగా విభూతి ధారణ చేసి ఆ చందనం పెట్టుకొని ఆ నల్ల వస్త్రాలు, ఎందుకు అంటే వేడిమిని, చలికాలం కాబట్టి ఆ వేడిమిని మనకి కలిగించేదానికి ఆ నల్ల వస్త్రాలు ధరించి, ఇలా ఒక నియమం అన్నమాట. అంటే ఒక సిస్టమ్ని ఎందుకు ఉంచారు అంటే నీ దేహం ఆ 40 రోజులకు అలవాటు పడుతుంది. కాబట్టి ఒక 40 రోజులు మనం ఒక దాని గురించి మనం ఇప్పుడు హనుమాన్ చాలీసా కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, లేకపోతే లలితా సహస్రనామం కావచ్చు, మనం ఏది పారాయణం చేసినా 40 రోజుల తర్వాత ఆటోమేటిక్గా నువ్వు వద్దన్నా కూడా నీకు మనసులో దొర్లుతూ ఉంటుంది. అంటే నీకు ఒక అలవాటు చేస్తుంది. అదే నియమం. ఒక అలవాటు చేయటమే నియమం. ఆ నియమం ఉంటే నీకు అలవాటు అవుతుంది. కాబట్టి నియమం పెట్టుకోమని ఎందుకు చెప్తారంటే దానికంటూ మామూలుగా అయితే ఏ నియమం అవసరం లేదు. మామూలుగా ఇప్పుడు అయ్యప్పని చూడాలంటే ఏ నియమం అవసరం లేదు. వాస్తవంగా నల్ల దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు, ఏ అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్తే రకరకాల దుస్తులు ధరించుంటారు అక్కడ లోకల్ వాళ్ళు. నేను ఎందుకంటే నేను 3 సార్లు పోయినా, నేను చూస్తున్నాను. కానీ విశ్వాసం వేరు, అక్కడ జరిగేది వేరు. కానీ విశ్వాసంతో మనకు వెళ్ళినటువంటి వాడికి అక్కడ జరిగేది చూస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు. కాబట్టి వీటన్నిటిని ఏంటంటే నీ విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళి తప్పేం లేదు, కానీ అక్కడ చూసి మనం వెళ్లకుండా ఉండకూడదు. కాబట్టి 40 రోజులు మండలం అనేది ఎందుకు చేస్తామంటే దేహం అలవాటు పడుతుంది. ఖచ్చితంగా ఈ దేహం అలవాటు పడిన తర్వాత మనం దానికి తర్వాత ఎటువంటిది ఇచ్చినా కూడా అది తీసుకోగలుగుతుంది.
40 రోజుల తర్వాత చెప్పులు లేకుండా తిరుగురా అంటే హాయిగా తిరుగుతాం, అప్పుడు ఏం బాధ కలగదు. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మొదటి 2 రోజులు సిగ్గుపడతాం, ఆ తర్వాత సిగ్గుపడం. ఎందుకు సిగ్గుపడతాం? సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి నా నియమం అనేది అందుకు పెట్టారు. కాబట్టి నియమం అనేది ఫలానా నియమం అనేది ఏం లేదు. ఉదయాన్నే లెగవాలి, విశ్వాసం చదవాలంటే ఆయనకి ఈ నైవేద్యమే పెట్టమని చెప్తారు. ఇది నేను ఎక్కడా వినలేదు. ఎందుకంటే భగవంతుడు నాకు ఇది పెట్టు, కొండంత దేవునికి గోరంత నైవేద్యం అని ఆయనకి సరిపోద్దా? నిజంగా పెట్టాలంటే విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తికి నువ్వు పెట్టే నైవేద్యం సరిపోద్దా? ఆయన సృష్టించిందే మళ్ళీ ఆయన పెట్టడం. అదేంటంటే మనం మనకి ఇచ్చిన దాన్ని కృతజ్ఞతాభావంతో, ఇప్పుడు నాకు ఇచ్చావు నాన్న ఇది ఈ రోజున, నాకు ఈ రోజున ఇది ఇచ్చావు కాబట్టి ముందుగా నీకు పెడుతున్నానని పెడతావు, కానీ అది ఎవరు తింటారు? తిరిగి మనమే తింటాం ప్రసాదం అని. కాబట్టి ఏంటంటే భగవంతుడికి ప్రేమతో నువ్వు ఇస్తున్నావు. నాకు ఆయన ఇచ్చాడని చెప్పేసి, ఆయన ఏమిలా నీ కష్టానికి ఫలితం ఆయన ఇచ్చాడు. ఆయన ఊరికి నేను ఎందుకు ఇచ్చాడు? నువ్వు కష్టపడ్డందుకు ఫలితం ఇచ్చాడు. ఆ ఫలితాన్ని మళ్ళా నువ్వేం చేస్తున్నావు? భగవంతుని మీద ప్రేమతో, నీకు ప్రేమతో, నువ్వు నీ ప్రేమతో ఊరికి నెయ్యలేదు కదా ఆయన, నువ్వు కష్టపడితే ఇచ్చాడు ఆయన. ఆయన ప్రేమతో ఏమి ఇవ్వలే, కానీ నువ్వు ప్రేమ నువ్వు ఎవరు పెట్టుకుంటున్నారు? నువ్వు పెట్టుకుంటున్నావు. అటాచ్మెంట్ ఎవరు పెట్టుకుంటున్నారు? నువ్వు పెట్టుకుంటున్నావు. ఎంతవరకు పెట్టుకుంటున్నావు? ఆయన తిరిగి నీ కళ్ళి చూసేంత వరకు పెట్టుకోవాలని పెట్టుకుంటావు. అంటే ఆయన కూడా నన్ను ప్రేమించాలి, ఆయన కూడా నాతో అటాచ్మెంట్ గా ఉండాలి. అన్నమైన అడిగినట్టు నీ వెంకటేశ్వర స్వామి నీ పాటలు వినాలనుంది, నీ వయసు అప్పుడే కాదు, నేను మళ్ళీ తిరిగి నీ కాలాన్ని మారుస్తానని సినిమాలో చెప్పినట్టుగా ఆయన అంత ప్రేమని మనం చూపించుకోవాలి భగవంతుడి మీద. అప్పుడే ఆయన మన కలి తిరిగి చూస్తాడు. అంతే తప్ప మనం నియమం ఉన్నాం, లలితా సహస్రనామం చదివాం, విశ్వసహస్రనామం నీ అవసరం కోసమో, లేకపోతే నీ యొక్క మానసిక స్థితి కోసమో, లేకపోతే నీకేదో కావాలని కోసమో నువ్వు మొదలెడతావు. అది పోను తిరిగి ఏమవుతుందంటే నాకేం వద్దు, ఇది లోక కళ్యాణం కోసమే, నాకు ఈ శక్తిని నేను మంచి కోసం వాడుతాను అని నువ్వు వాడుతున్నప్పుడు భగవంతుడు దాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఆయన నీ కలి తిరిగి చూస్తాడు. కాబట్టి నువ్వు ఇచ్చే ప్రసాదం కూడా అది తిరిగి మళ్ళీ నీకే వస్తుంది. కాబట్టి అది ప్రేమతో మనం భగవంతునికి ఇస్తాం. భగవంతుడు మనకి ఇచ్చేది కష్టే ఫలే అని చెప్పారు. కష్టం లేకుండా భగవంతుడు నీకు ఊరికినే ఏది ఈ విశ్వంలో ఇవ్వడు. కాబట్టి ప్రేమించాల్సింది ఏంటంటే మనం ప్రేమను పెంచుకోవాలి, దానికి నియమం పెట్టుకోవాలి. నియమం ఎలాంటి నియమం అన్నది అది నీ యొక్క మనసును బట్టి ఉంటుంది. అంతేగాని నేను ఇప్పుడు నేల మీద పడుకోవాలి, నేను పడుకోని నాకు నడుములు నొప్పి అంటే పడుకోవద్దు. ఎవరు పడుకోమన్నా శుభ్రం కూర్చేసుకుని కూర్చో. సో ఈ నియమాలన్నీ కూడా మనం పెట్టుకున్నవే అంటున్నారు. ఆల్రెడీ మీరు చెప్పారు ఆయన